Hi, hello friends, very good morning to everyone. Welcome back to our channel, The Voice of Nurse. Once again, a hearty congratulations to everyone, those who are selected a new nursing officers in MHSRB notification. MHSRB నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో న్యూ నర్సింగ్ ఆఫీసర్ అందరికీ మన ఛానల్ సైడ్ నుంచి నా తరపున ఏ హార్టీ కంగ్రాచ్యులేషన్స్, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఓన్లీ 6,956 మెంబర్స్ మాత్రమే ఎంపిక జరిగింది స్టాఫ్ నర్సెస్కి. సో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో డోంట్ గివ్ అప్ ఫ్రెండ్స్, వరీ అవ్వకండి. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఫాలో అవ్వండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఫ్యూచర్ అప్కమింగ్ న్యూ నర్సింగ్ ఆఫీసర్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, వరీ అవ్వకండి. న్యూ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నా అదర్వైజ్ రిలేటెడ్ టు ది తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎనీ అప్డేట్ కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫాలో మై ఛానల్. ఈరోజు న్యూస్ చూసుకున్నట్లయితే టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, పోస్టింగ్ వచ్చేలోగా మాట నిలబెట్టుకోండి అంటున్న ప్రీవియస్ నర్సింగ్ ఆఫీసర్స్ మళ్ళీ తెరపైకి 317 జీవో సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్తో పాటు నెక్స్ట్ ప్రాసెస్ గురించి కూడా మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాం. ఇది మనం ఇప్పుడు చూస్తున్న న్యూస్ పేపర్ ఎస్టర్డే వచ్చిన వెలుగు న్యూస్ పేపర్కి సంబంధించి 7,094 పోస్టులకు 6,096 మెంబర్స్ని ఎంపిక చేశారు. స్టాఫ్ నర్సుల ఫలితాలు విడుదల, అర్హులు కాకుండా పోయిన 138 పోస్టుల ఖాళీ, సీఎం చేతుల మీదుగా ఎల్లుండి అపాయింట్మెంట్ ఆర్డర్స్. అంటే రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. డీటెయిల్స్ మనము ఈరోజు న్యూస్ పేపర్కి సంబంధించి డీటెయిల్స్ మనం చూద్దాం. స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నథింగ్ బట్ ఎంహెచ్ఎస్ఆర్బి ఆదివారం ఫైనల్ మెరిట్ లిస్ట్ను రిలీజ్ చేసింది. 7,094 పోస్టులకు గాను 6,956 మందిని ఎంపిక చేసినట్టు వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో అర్హులు లేకపోవడంతో 138 పోస్టులు మిగిలాయని పేర్కొంది. జోన్ల వారీగా రిజర్వేషన్ కటాఫ్లను ఫలితాల్లో పేర్కొంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 31న అంటే టుమారో ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య మంత్రి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ హాజరు కానున్నారు. సో 6,956 మెంబర్స్ని స్టాఫ్ నర్సుగా ఎంపిక చేశారు. ఇంకా 138 పోస్టులు ఏమయ్యాయని కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తారా, లేకపోతే ఎందుకు సెలెక్ట్ చేయలేదని కూడా చాలా మెంబర్స్ కామెంట్స్ రేజ్ చేస్తున్నారు. సో రిలేటెడ్ టు దట్ ఇష్యూ కూడా ఈరోజు ఈ వీడియోలో నేను డీటెయిల్గా మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇది మీకు చూపిస్తున్నాను. పర్టికులర్గా మీ క్యాస్ట్ నథింగ్ బట్ కేటగిరీలో లాస్ట్కి క్లియర్గా ఇచ్చారు ఎన్ని పోస్టులు మిగిలాయి. ఇప్పుడు 138 పోస్టులు డిఫరెంట్ కేటగిరీస్లో ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఓహెచ్, స్పోర్ట్స్ కోటా డిఫరెంట్ కోటాలో మిగిలిన 138 పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు అనంటే క్యాండిడేట్స్ లేక. అంటే క్యాండిడేట్స్ ఉన్నారు కదా 40,000 మెంబర్స్లో 6,956 మెంబర్స్ మిగిలిన తర్వాత ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు కదా అంటారా. కట్ ఆఫ్ ర్యాంక్స్ తీసిన తర్వాత పోస్ట్ ఎందుకు ఫిల్ అవ్వలేదు అని అంటే క్లియర్గా మెన్షన్ చేశారు, నోట్ ఫిల్డ్ సిన్స్ దెర్ ఈజ్ నో క్వాలిఫైడ్ అప్లికెంట్. అంటే పర్టికులర్ కేటగిరీలో మీ జోన్లో మీ కేటగిరీలో పర్టికులర్గా ఆ పోస్టుకు క్వాలిఫైడ్ అయిన అప్లికెంట్ లేరు. సో అందుకే 138 పోస్టులు మిగిలాయి. 138 పోస్టులు డిఫరెంట్ కేటగిరీలో మిగిలాయి. సో ఈ పోస్టులను ఏం చేస్తారు అంటున్నారు. సో నెక్స్ట్ నోటిఫికేషన్కి యాడ్ చేసే ఛాన్స్ 99% ఉంది. సెకండ్ లిస్ట్ గురించి కూడా అడుగుతున్నారు. సో సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే టుమారో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. సో డోంట్ థింక్ ఫర్ సెకండ్ లిస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో డిపార్ట్మెంట్ వైజ్ ఆల్రెడీ రిలీజ్ చేశారని మనకు తెలుసు. సో కేటగిరీ వైజ్ మీ జోన్లో ఎన్ని పోస్టులు మిగిలాయో మీ కేటగిరీలో లాస్ట్గా డీటెయిల్గా ఇలా నాట్ ఫిల్డ్ సిన్స్ దెర్ ఇస్ నో క్వాలిఫైడ్ అప్లికెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది 138 పోస్టులు మిగిలాయి. ఏం చేస్తారు, సెకండ్ లిస్ట్ ఉంటుందా అని అంటున్నారు. సో సారీ ఫ్రెండ్స్, సెకండ్ లిస్ట్ లేదు. 138 పోస్టులను నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్కి యాడ్ చేసే ఛాన్స్ ఉంది.
మనం ఇప్పుడు 317 జీవో గురించి ప్లస్ అంటే పోస్టింగ్ ఇచ్చేలోగా మాట నిలబెట్టుకోవాలి అంటున్న 317 జీవో ఆస్పిరెంట్స్ గురించి ప్లస్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి మనము ఇప్పుడు చూద్దాం. But before that, anybody here newly watching this channel, please subscribe my channel, click on the bell icon for further notification. Any update మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. అండ్ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్. డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు మనము స్క్రీన్ పైన చూస్తున్నాము. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ కోవిడ్ సమయంలో పుణ్యానికి పనిచేశారా అంటున్న వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. నర్సింగ్ అభ్యర్థులపై వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రుసరుస కోవిడ్ వారియర్లుగా తమ సేవలను వెయిటేజ్ ఇవ్వాలని కోరడంపై గుస్సా. కోవిడ్ వారియర్స్గా వర్క్ చేసిన సమయంలో మీరు నెలవేతనం నథింగ్ బట్ జీతం తీసుకున్నారుగా అంటూ వెటకారపు వ్యాఖ్యలు. సీఎం రావాలి న్యాయం చేయాలి అంటున్న 317 జీవో ఆస్పిరెంట్స్. డీటెయిల్స్లోకి వెళ్తే 317 జీవోని సమీక్షించాలి. అంతేకాకుండా కాంగ్రెస్ ఎన్నికల హామీని అమలు చేయాలి. సచివాలయం వద్ద ధర్నాలో స్టాఫ్ నర్సులు, లోపల సీఎం మీటింగ్, బయట హోరెత్తిన నినాదాలు. నేను క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, 317 జీవో ఆస్పిరెంట్స్ ఏంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ని హోల్డ్ చేయాలని కానీ నెక్స్ట్ న్యూ నర్సింగ్ ఆఫీసర్స్ని అంటే కొత్త నర్సింగ్ ఆఫీసర్స్ని న్యూగా జాయిన్ చేసుకోవద్దని ఎక్కడా చెప్పట్లేదు. వాళ్ళకేం అన్యాయం జరిగింది అది న్యాయపరంగా జరగాలి అని చెప్పేసి చెప్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. బట్ ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్కి దీనికి సంబంధం లేదు. 317 జీవో వలన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏమన్నా ఆగిపోతాయా, ప్రాసెస్ ఏమన్నా హోల్డ్లో పడుతుందా అని కూడా మీకు డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 100కి 99.9% లేదు. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. హైదరాబాద్ జనవరి 29 నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయింది ఫ్రెండ్స్. సీఎం రావాలి న్యాయం కావాలి అంటూ రాష్ట్ర సచివాలయం ఎదురుగా నినాదాలు చేస్తూ సోమవారం స్టాఫ్ నర్సులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 317 జీవోను సమీక్షించాలి అంటూ హైకోర్టు తీర్పును అమలు చేయాలి, సీఎం రావాలి న్యాయం కావాలి అంటూ నినాదాలు ప్రాంతాలతో హోరెత్తిపోయాయి. సొంత గ్రామాలకు నథింగ్ బట్ ఇప్పుడు వేరే జోన్లలో చేస్తున్నారు కదా, సో సొంత జిల్లాలలోకి వెళ్ళడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని ఆందోళన చేశారు. ఆలోగా మాకు న్యాయం చేసి మా జీవితాలను నిలబెట్టండి అంటూ వేడుకున్నారు. సో 317 జీవోకు సమీక్షించాలి అని స్టాఫ్ నర్సెస్ని కొత్త అపాయింట్మెంట్స్ ఇచ్చేలోపు మా జోన్లలో మాకు పంపించాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు మనం చూసుకుంటే 317 జీవోను సమీక్షిస్తామని, బాధిత ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు కొనసాగాలని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 317 జీవో ప్రభావిత స్టాఫ్ నర్సులు ధర్నా చేపట్టారు. ఈ సమయంలో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రితో సమీక్షిస్తున్నారు. అదే సమయంలో బయట బాధితులు బైఠాయించి నినాదాలతో గందరగోళం చేశారు. సో ఈ విధంగా గందరగోళం నెలకొంది. సోమవారం సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న స్టాఫ్ నర్సులు. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది 317 జీవోకి సంబంధించి ఎస్టర్డే జరిగిన ధర్నా. ఇంకా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఎక్కువగా న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. మీన్స్ అక్కడ జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి సో అదే పబ్లిష్ చేశారు. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు పాస్ చేస్తున్నాను అంటే, వన్స్ న్యూస్ పేపర్ పబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ ఈ న్యూస్ పేపర్ చూశాక మీకు మళ్ళీ ఇది హోల్లో పడుతుంది అనే డౌట్ రావద్దు. నెక్స్ట్ సుమారు 400 మెంబర్ స్టాఫ్ నర్సులు ఇక్కట్లు. కొత్త జోనల్ క్యాడర్లో అమల్లో భాగంగా ఉద్యోగాల విభజనకు గత ప్రభుత్వం 317 జీవోని విడుదల చేసింది. ఆ జీవోని సమీక్షించాలని, నెక్స్ట్ వారికి న్యాయం జరగాలని మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు పబ్లిష్ అయిన న్యూస్ పేపర్కి సంబంధించి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. ఇక చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయిన న్యూస్. ఎవరు వరి అవ్వకండి, 317 జీవో ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఇక చూసుకుంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ సంబంధించి డౌట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటున్నారు. అయితే ఏంటి అనేది మనము డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్
డే బిఫోర్ ఎస్టర్డే నథింగ్ బట్ మండే రిజల్ట్స్ అనౌన్స్ అయిన వెంటనే ఈవినింగ్ డిఎంఈ అండ్ డిఎంపిహెచ్ఓ నథింగ్ బట్ డిఎంఈ పరిధిలో ఎవరికైతే పోస్టింగ్స్ నేమ్స్ లిస్ట్ వచ్చాయో వాళ్ళు నియర్ బై మీ డిస్టిక్ సంబంధించి డిఎంపిహెచ్ఓ మీట్ అవ్వాలని డిఎంపిహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి మీట్ అవ్వాలని ఆల్రెడీ మీకు మెసేజ్ అనేది పాస్ అయింది. కొంతమంది వెళ్ళారు, డౌట్స్ అడిగారు వెళ్ళాలని కూడా చెప్పాను. సో ఆల్రెడీ ఎస్టర్డే వెళ్ళిన వారికి కౌన్సిలింగ్ ఉంటుందని బిఫోర్ డే ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ కౌన్సిలింగ్ కాదు ఫ్రెండ్స్, మీరు ఎల్బీ స్టేడియంకి వెళ్ళడానికి మీకు ఒక ఐడి కార్డ్ పాస్ రూపంలో ఒక ఐడి కార్డ్ ఇచ్చారు. మీ డీటెయిల్స్ తీసుకొని మీ సిగ్నేచర్స్ తీసుకున్నారు. సో రిలేటెడ్ టు దట్ ఇష్యూస్ వచ్చేసి కౌన్సిలింగ్ గురించి కూడా అడుగుతున్నారు. ప్రాసెస్ ఏంటి అంటే క్లియర్గా వినండి ఫ్రెండ్స్. టుమారో 31st జనవరి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెబ్ ఆప్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలా, మేము సెలెక్ట్ చేసుకోవాలని కూడా డౌట్ అడుగుతున్నారు. సో ఆల్రెడీ మీకు ఇచ్చిన మీ డిపార్ట్మెంట్ మీ ప్రిఫరెన్స్ ప్రకారమే మీకు ఇచ్చారు. ఏంటి ప్రిఫరెన్స్ ప్రకారం అంటున్నారు అంటే మీకు ప్రిఫరెన్స్ 1లో వేకెన్సీ ఉంటే ప్రిఫరెన్స్ 1లో మీ ప్రిఫరెన్స్ ప్రకారం ఎక్కడ మీకు మీ ప్రిఫరెన్సెస్లో వేకెన్సీ ఉంటే అక్కడే మీకు ఇప్పుడు పోస్టింగ్ అనేది ఆల్రెడీ జోనల్ వైజ్ ప్లస్ మీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు. సో డీటెయిల్స్లోకి వెళితే మీకు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని కూడా అడుగుతున్నారు. సో మీకు ప్రజెంట్ వచ్చేసి టుమారో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ వెబ్ ఆప్షన్లో మీకు ఇంట్రెస్ట్ ఏముందని కూడా అడిగే ఛాన్స్ ఉంది. వరి అవ్వకండి. ఆల్రెడీ చాలా మెంబర్స్ నర్సింగ్ ఆఫీసర్ చాలా కామెంట్ చేస్తున్నారు, మాకు టీవీవీపీలో నాకు ఇది తీసుకోవాలని ఉంది, డిఎంఈలో ఇది వస్తుందా, నథింగ్ బట్ పిఎస్సి వస్తుందా, డిఎంఈఆర్ పిహెచ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి కూడా డౌట్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, డౌట్స్ ఉంటే మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్. అపాయింట్మెంట్ ఆర్డర్ తర్వాత వెబ్ ఆప్షన్ ఇచ్చే ఛాన్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్విటేషన్ కార్డ్. ఆల్రెడీ ఈ ఇన్విటేషన్ కార్డ్ సండే నుంచి అందరి వాట్సాప్ గ్రూప్లలో కానీ వాట్సాప్లలో కానీ మీన్స్ నథింగ్ బట్ సర్క్యులేట్ అవుతూ ఉంది. ఈ ఇన్విటేషన్ సంబంధించి ఇది ఎంతవరకు రియల్ అని కూడా అడుగుతున్నారు. 100% రియల్ ఫ్రెండ్స్. తెలంగాణ గవర్నమెంట్ ఇన్విటేషన్ వచ్చేసి నూతనంగా నియమించబడిన స్టాఫ్ నర్సుల అధికారులకి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నథింగ్ బట్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే ఈ ఇన్విటేషన్ కార్డుని ప్రింట్ చేశారు. ముఖ్య అతిథిగా శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రభుత్వం, అండ్ చీఫ్ గెస్ట్గా బట్టి విక్రమార్క అండ్ ఆల్సో సభాధ్యక్షులు దామోదర్ రాజనరసింహ గారు విచ్చేయనున్నారు. సో వేదిక వచ్చేసి లాల్ బహదూర్ స్టేడియం నథింగ్ బట్ ఎల్బీ స్టేడియం హైదరాబాద్. తేదీ 31st 2024, సమయం ఆఫ్టర్నూన్ 3 o'clockకి. సో ఇది ఆల్రెడీ 27 నుంచి అందరి వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ అవుతుంది. సో ఇది నిజమే, ఫేక్ కాదు, అందరు అడుగుతున్నారు దీనికి సంబంధించి. అండ్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఎవరు మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఎస్టర్డే కొంతమంది డిఎంఈ ఆఫీస్కి నథింగ్ బట్ డిఎంపిహెచ్ఓ డిస్ట్రిక్ట్ డిఎంపిహెచ్ఓకి మీట్ అవ్వని వాళ్ళు కూడా కొంతమంది ఉండుంటారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి, ఎందుకంటే కొంతమంది ఎస్టర్డే వెళ్ళలేదని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్గా అప్లికెంట్ సెలెక్టెడ్ పర్సన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ రిక్వైర్డ్, అంటే పర్టికులర్గా డిస్ట్రిక్ట్ వైజ్ ఎంత మెంబర్స్ ఉన్నారు, ఎంత మెంబర్స్ సెలెక్ట్ చేశారు అండ్ ఎంత మెంబర్స్ ఉన్నారు. వారికి గవర్నమెంట్ తరపున వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి 428 9 buses, హైదరాబాద్ 424 9 buses, మెడ్చల్ మల్కాజ్గిరి 423 members 9 buses, నిజామాబాద్ 380 8 buses. సో మీకు బస్సెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మీరు మీ ఎస్టర్డే డిఎంపిహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళిన టైంలో మీకు ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కున్నా కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఇంకొకటి, కొంతమంది బస్సెస్లో వస్తారా రారా అని కూడా ఎస్టర్డే నైట్ నుంచి కాల్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. కాల్ రాని వాళ్ళు వరి అవ్వద్దు. మీ డిస్టిక్ సంబంధించి బస్ స్టాండ్లో ఫర్ ఎగ్జాంపుల్
రంగారెడ్డి డిస్టిక్ బస్ స్టాప్లో మార్నింగ్ 4 o'clockకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. షార్ప్ 4 o'clock అని ఇన్ఫర్మేషన్ ఉంది. నాట్ ఓన్లీ రంగారెడ్డి, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్ మార్నింగ్ 4 o'clockకి బస్సెస్ అవైలబుల్లో ఉంటున్నాయి. 4 o'clockకి రీచ్ అవ్వండి. బస్సెస్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. టుమారో అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోబోతున్న న్యూ నర్సింగ్ ఆఫీసర్స్కి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది 317 అండ్ నెక్స్ట్ ప్రాసెస్ TSMHSRBలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ సంబంధించి వెబ్ ఆప్షన్ సంబంధించి మీకు క్లారిటీ అయింది అనుకుంటున్నాను. అప్కమింగ్ ఎనీ అప్డేట్స్ మీకు కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్. ఎనీబడీ హియర్ న్యూ టు దిస్ ఛానల్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ and please share the video to your friends and please share your opinion in comment section. Thank you. Keep watching. Stay tuned friends.